వ్యూస్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలను లైక్ చేయండి. మీరందరూ ఇక్కడ వచ్చినందుకు, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. పెద్దవారు రామచంద్రమూర్తి గారు, సీనియర్ కొలీగ్, ఫ్రెండ్ అమర్, మై ఫ్రెండ్ ప్రభాకర్, వీరందరూ కూడా వచ్చినందుకు ఐ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఈ ఆడియన్స్ చూస్తే ఒక మార్పు, మీడియాలో వచ్చినటువంటి మార్పు మన కళ్ళ ముందు ఉన్నది ఏంటంటే, దేర్ ఆర్ ఓన్లీ 2 లేడీస్ ఇన్ దిస్ ఆడియన్స్. ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో ఢిల్లీ ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్, ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఢిల్లీ ప్రెస్ క్లబ్లో. గత 20 సంవత్సరాల్లో ఫీమేల్ పార్టిసిపేషన్ మీడియా చాలా పెరిగింది. అయితే హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు జర్నలిజంలో, కానీ మీ కాలంలో అసలు ఎవరు లేరన్నటువంటి ఫ్యాక్ట్ ఇప్పుడు మనం ముందు కనిపిస్తోంది. ఇటువంటి మార్పులు చాలా వచ్చాయి ఈ గత 30-40 సంవత్సరాల్లో. ఈ మార్పులన్నీ చూస్తే ఇటువంటి పుస్తకాలు వెటరన్ జర్నలిస్ట్ పబ్లిష్ చేయడం అవసరం, చాలా అవసరం. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో కాదు, ఆల్ ఇండియా లెవెల్లో కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఇటీవల ఎట్లా ఉండేది, మీడియా ఎలా ఉండేది, మీడియా వాల్యూస్ ఎట్లా ఉండేవి, మీడియా లీడర్షిప్ ఎట్లా ఉండేది, ప్రాక్టీసెస్ ఎట్లా ఉండేవి, ఇవన్నీ రాస్తే యంగర్ జనరేషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుందని నేను భావిస్తాను. సో మీరు చేస్తున్నటువంటి కృషి చాలా అవసరమైనటువంటిది. ఐ థింక్ ఆల్ ఇండియా లెవెల్లో కూడా కొందరు సీనియర్ వెటరన్ జర్నలిస్ట్ ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. వన్ మోర్ ఫ్రెండ్ హెస్ కమ్, వల్లేశ్వర్. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఫర్ మెనీ ఇయర్స్. గుడ్ టు సీ ఓల్డ్ ఫ్రెండ్స్. అనుభవాలు, జ్ఞాపకాల గురించి మాట్లాడమన్నారు. ఎక్కడ నేను మొదలు పెట్టాలో చాలా రోజుల నుంచి ఆలోచించాను. నేను 12-13 సంవత్సరాల ఏజ్లో మా అమ్మమ్మతో పాటు రాజమండ్రి వెళ్తూ ఉండేవాడిని. మా రిలేటివ్స్, బారు ఫ్యామిలీ రిలేటివ్స్ రాజమండ్రిలో ఉండేవారు చాలామంది. ప్రతి సంవత్సరం సమ్మర్లో రాజమండ్రి వెళ్తూ ఉండేవాడిని. అక్కడ ఉన్నటువంటి చుట్టాలందరినీ కలుస్తూ, పిల్లలతో ఆడుకుంటూ ఆ మెమరీస్ అన్నీ ఉండేవి. కానీ హైదరాబాద్ వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్, చుట్టాలు, వాళ్ళకి అసలు అక్కడ ఏమవుతుందో తెలియదు, అసలు గోదావరి అంటే ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి పరిస్థితి చూసి నేను ఒక ఫ్యామిలీ న్యూస్ లెటర్ మొదలుపెట్టాను ఎట్ ద ఏజ్ ఆఫ్ 13. దాని పేరు, మా ఇంటి పేరు, మా మదర్ ఇంటి పేరు, మా ఫాదర్ ఇంటి పేరు తీసుకొని సిరుగురి బారు తీసి సిర్బార్ న్యూస్ అని టైప్ రైటర్లో కార్బన్ పేపర్ పెట్టి 3 కాపీస్ కొట్టేవాడిని. ఒక కాపీ రాజమండ్రికి పోస్ట్ అయ్యేది, ఒక కాపీ హైదరాబాద్లో సర్క్యులేట్ అయ్యేది, 3వ కాపీ నేను రికార్డు ఉంచుకునేవాడిని. ఇంకా ఉన్నాయి ఆ రికార్డు నా దగ్గర. 2 years నడిపాను ఇది. మంత్లీ న్యూస్ లెటర్, ఫ్యామిలీ న్యూస్ లెటర్. 13వ సంవత్సరంలో, 14వ సంవత్సరంలో, 15కి వచ్చేసరికి హై స్కూల్ వచ్చి చదువులకి ఇంపార్టెన్స్ ఎక్కువయ్యి ఇలాంటి యాక్టివిటీస్కి టైం దొరకకుండా ఆపేశాను. కానీ దట్ వాజ్ మై ఫస్ట్ ఫోరే ఇంటు జర్నలిజం. ఆ ఫ్యామిలీ న్యూస్ లెటర్ పర్పస్ ఏంటంటే, మా చుట్టాల్లో ఏమవుతోంది, ఎవరు ఎక్కడున్నారు, ఎవరు ఎక్కడ ట్రావెల్ చేస్తున్నారు, పిల్లలు ఏం చేస్తున్నారు, పెద్దలు ఏం చేస్తున్నారు, అలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చి సర్క్యులేట్ చేసేవాడిని. సో 15th బర్త్డేకి మా అంకుల్ ఒక ఆయన పుస్తకం, నాకు బర్త్డే ప్రెజెంట్గా ఒక పుస్తకం ప్రజెంట్ చేశారు, జర్నలిజం యాజ్ అ ప్రొఫెషన్. ఆ పుస్తకం ఇంకా ఉంది నా దగ్గర. నేను హై స్కూల్లో ఉన్నప్పుడు బికాజ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్ ఎంకరేజ్మెంట్ జర్నలిస్ట్ అవుతానే అని అనుకునేవాడిని. కాలేజ్కి వచ్చాక కూడా ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్ సబ్జెక్ట్స్ ఉన్నా కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకునేవాడిని. రాస్తూ ఉండేవాడిని, డెక్కన్ క్రానికల్కి రాస్తూ ఉండేవాడిని. లెటర్స్ టు ఎడిటర్స్ అవన్నీ కట్ చేసి పుస్తకంలో అంటించుకునేవాడిని. అవన్నీ కూడా ఉన్నాయి నా దగ్గర. లెటర్స్ టు ఎడిటర్ టు డెక్కన్ క్రానికల్, ఫస్ట్ ఫోరే ఇంటు జర్నలిజం. కానీ ఎంఏలో ఎకనామిక్స్లో ఇంట్రెస్ట్ వచ్చేసి తర్వాత ఎంఫిల్, పిహెచ్డి ఆ లైన్లో వెళ్ళిపోయి టీచింగ్లోకి వెళ్ళిపోయాను.
సో మొదటి ఉద్యోగం ఉస్మాన్ యూనివర్సిటీలో లెక్చరర్గా అయింది, తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అయింది. సరే ఈకానమిస్ట్ అయిపోయాను, ఎకనామిక్ రైటింగ్స్లో వెళ్ళిపోయాను. ఎకనామిక్ టైమ్స్కి రాస్తూ ఉండేవాడిని ఆర్టికల్స్. 1983లో అనుకుంటాను రామోజీరావు గారు న్యూస్ టైం లాంచ్ చేసినప్పుడు ఆయన ఢిల్లీకి వెళ్ళి 2-3 ఎకానమిస్ట్తో ఐ నీడ్ అన్ ఎకనామిక్స్ ఎడిటర్ అని పేర్లు సజెస్ట్ చేయమని అడిగితే 2-3 అక్కడ నువ్వు ఢిల్లీలో ఎందుకు ట్రై చేస్తున్నావు, హైదరాబాద్లో ఉన్నాడు కదా SanjayBaru, హీస్ టీచింగ్ ఇన్ ద యూనివర్సిటీ, అక్కడ ఎకనామిక్ టైమ్స్లో రాస్తూ ఉంటాడు, వై డోంట్ యూ ఆస్క్ హిమ్ అన్నాడు. అంటే అప్పుడు రామోజీరావు గారు వచ్చి నన్ను ఫోన్ చేసి న్యూస్ టైమ్కి ఎకనామిక్స్ ఎడిటర్ అవుతావని ఆఫర్ చేశారు. దట్ వాజ్ ద ఫస్ట్ జాబ్ ఆఫర్ ఐ గాట్ ఇక్కడ హైదరాబాద్లో 84లో. అదే 84లో ఐ వాజ్ టీచింగ్ అట్ సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్. సో ఇంకా పిహెచ్డి కాలే 84కి ఐ డెంట్ ఫినిష్ మై పిహెచ్డి. సో ఆయనతో అన్నాను, సార్ ఐ టు ఫినిష్ మై పిహెచ్డి, ఐ కాంట్ టేక్ అ ఫుల్ టైమ్ జాబ్ అని డిక్లైన్ చేశాను. పర్వాలేదు నువ్వు రెగ్యులర్గా కాలమ్స్ రాయి అన్నారు. సరే అని మంత్లీ కాలం రాసేవాడిని, మంత్లీయో ఫార్ట్నైట్లీయో న్యూస్ టైమ్కి రెగ్యులర్ కాలమ్స్ ఎకనామిక్ పాలసీస్ మీద దాని మీద. అది 85లోనో ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు కానీ మేబీ 85 or 86 ఎన్టీ రామారావు గారు బడ్జెట్ మీద నెగటివ్గా క్రిటికల్గా కాలం రాస్తే అది నెక్స్ట్ డే పేపర్లో రాలే. కాలం రాసి పంపించాను కానీ నెక్స్ట్ మార్నింగ్ పేపర్ తీస్తే కాలం వాజ్ నాట్ దేర్. ఎందుకు కాలం రాలేదని ఫోన్ చేశారు. ఐ థింక్ రామానుజం అని ఉండేవాడు, ఆయన అసిస్టెంట్ ఇన్ఛార్జ్ ఆఫ్ న్యూస్ టైమ్. రామానుజన్ ఫోన్ చేస్తే రామోజీరావు గారు విత్డ్రా చేశారు, మరీ క్రిటికల్గా ఉన్నారు ఎన్టీ రామారావు బడ్జెట్ మీద, చాలా నెగిటివ్గా రాశారని. సో ఐ గాట్ యాంగ్రీ అండ్ ఐ రోట్ టు రామోజీరావు సేయింగ్ ఐమ్ విత్డ్రాయింగ్ మై కాలం. దాంతో నా జర్నలిజం ఎండెడ్ దేర్, రాయడం మానేశాను. 85 or 86 జ్ఞాపకం లాటలే. 1990లో విపి సింగ్ గారు ప్రధాని అయినప్పుడు, అప్పటి వరకు మీకు జ్ఞాపకం ఉండొచ్చు, దూరదర్శన్లో ప్రణయ్ రాయ్ బడ్జెట్ అనాలిసిస్ చేసేవాడు. రాజీవ్ గాంధీ టైంలో ప్రణయ్ రాయ్ అండ్ హిస్ టీమ్ బడ్జెట్ డే నాడు బడ్జెట్ అనాలిసిస్ చేసేవారు. కానీ 1990లో విపి సింగ్ ప్రధాని అయినప్పుడు, మధు దండవతే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన ప్రణయ్ రాయ్ కాంట్రాక్ట్ క్యాన్సిల్ చేసి శశి కుమార్కి కాంట్రాక్ట్ ఇచ్చాడు. శశి కుమార్ ఆ రోజుల్లో పీటీఐ టీవీకి ఇన్ఛార్జ్గా ఉండేవాడు ఆయన. తర్వాత ఏషియానెట్ టెలివిజన్ లాంచ్ చేశాడు. ఇప్పుడు చెన్నైలో ఏషియన్ స్కూల్ ఆఫ్ జర్నలిజంకి హెడ్గా ఉన్నారు. సో శశి కుమార్ అప్పుడు నాకు ఫోన్ చేసి, ఆయన పరిచయంగా ఉండేవాడు నాకు తెలుసు. సో ఫోన్ చేసి ఢిల్లీ నుంచి ఇలా బడ్జెట్కి మాకు ఇన్ఛార్జ్ పెట్టారు దూరదర్శన్, ఫైనాన్స్ మినిస్టర్ది ఇంటర్వ్యూ ఉంటుంది బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత, విల్ యూ డూ ఇట్ అని నన్ను అడిగారు. అప్పటి వరకు నేను అసలు టెలివిజన్ అంటే ఏంటో తెలియదు, నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. కానీ ఇన్ మై యూజువల్ అడ్వెంచరిస్ట్ స్పిరిట్ ఒప్పుకొని వెళ్ళాను, ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీకి వెళ్ళి బడ్జెట్ స్పీచ్ అయ్యాక మధు దండవతే ఇంటర్వ్యూ దూరదర్శన్కి ఫస్ట్ టైం ఐ డిడ్ మై టీవీ జర్నలిజం. దాంతో కొంచెం టీవీలో జర్నలిజంలో ఇంట్రెస్ట్ పెరగడం మొదలైంది. ఆఫ్టర్ 4-5 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ విత్ న్యూస్ టైమ్, ఆ టెలివిజన్ ఇంటర్వ్యూ చూసి చాలామంది ఆ రోజుల్లో ఏంటి నువ్వు జర్నలిస్ట్ అవుతున్నావా అని అడిగేవారు. కానీ ప్యూర్ కోయిన్సిడెన్స్ ఏమైందంటే 1990 ఏప్రిల్లో మా ఫాదర్ కొలీగ్ పక్కింట్లో ఉండే అనిల్ డే, ఆయన ఐఏఎస్ ఆఫీసర్, ఒకరోజు ఫోన్ చేసి మా అల్లుడు వచ్చాడు ఢిల్లీ నుంచి, వీఆర్ హోస్టింగ్ అ డిన్నర్ ఫర్ మై సన్ ఇన్ లా, ప్లీజ్ కమ్ అంటే మేమందరం వెళ్ళాం. దట్ సన్ ఇన్ లా టర్న్డ్ అవుట్ టు బి టిఎన్ నైనన్. టిఎన్ నైనన్ మీరందరూ పేరు వినొచ్చు. 1st April 1990కి ఎకనామిక్ టైమ్స్ ఎడిటర్ అయ్యాడు అతను. ఇండియా టుడేలో ఉండేవాడు, ఇండియా టుడే ఎకనామిక్ అండ్ బిజినెస్ ఎడిటర్గా. 1st April 1990 హీ బికేమ్ ఎడిటర్ ఆఫ్ ఎకనామిక్ టైమ్స్. అక్కడ అయ్యాక ఇక్కడ హైదరాబాద్ వాళ్ళ ఫాదర్ ఇన్ లా ఇంటికి వస్తే అక్కడ నేను కలిశాను ఫస్ట్ టైం. ఆ రోజున ఆ డిన్నర్లో నైనన్ నన్ను అడిగాడు, నువ్వేంటి హైదరాబాద్లో కూర్చొని లెక్చర్స్ ఇస్తున్నావు, ఢిల్లీకి రా, ఐ నీడ్ అన్ ఎకానమిస్ట్ ఇన్ మై టీమ్, వై డోంట్ యు కమ్. సో నేను వెంటనే ఒప్పుకున్నా.
అక్కడే ఆ రోజు సాయంకాలం ఒప్పుకొని నువ్వు యూ ఆర్గనైజ్ ఇట్ ఐ కమ్ అంటే వారం రోజుల్లో లెటర్ వచ్చింది టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ నుంచి. నేను ఢిల్లీకి వెళ్ళాను, ఇంటర్వ్యూ అయింది, వాళ్ళు జాబ్ ఆఫర్ చేశారు. జీతం ఎంత కావాలంటే ఆ రోజుల్లో సెంట్రల్ యూనివర్సిటీ లెక్చరర్గా ఉన్నప్పుడు 7,000 రూపీస్ మంత్లీ శాలరీ వచ్చేది. సో ప్రైవేట్ సెక్టర్కి వెళ్తున్నాను కదా, ఇది పర్మనెంట్ జాబ్ కూడా కాదని 7 డబ్బులు అడిగాను, 14,000. వెంటనే ఒప్పుకున్నారు. తర్వాత తెలిసిందంటే వేరే వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తున్నారు. సో ఓవర్ నైట్ ఐ డబుల్ మై ఇన్కమ్ అండ్ వెంట్ టు ఢిల్లీ. కానీ ఐ డెంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్ తీసుకోకుండా లీవ్కి అప్లై చేశాను. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి 1 year లీవ్ అప్లై చేసి ట్రై చేద్దాం. ఢిల్లీలో ఎప్పుడు పని చేయలేదు, ఉద్యోగం చేయలేదు, జర్నలిస్ట్గా ఫుల్ టైం పని చేయలేదు కాబట్టి 1 year లీవ్కి అప్లై చేస్తే మా వైస్ ఛాన్సలర్ ఆ రోజుల్లో బిహెచ్ కృష్ణమూర్తి గారు, లింగ్విస్ట్. బిహెచ్ కృష్ణమూర్తి గారు కూడా చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఉస్మానియాలో ఉన్నప్పుడు మా ఫాదర్ ఉస్మానియా యూనివర్సిటీలో రిజిస్ట్రార్గా ఉండేవాడు. సో చనువు ఉండేది. సో బిహెచ్ కృష్ణమూర్తి నన్ను పిలిచాడు. ఏం చేస్తున్నావు నువ్వు, పిచ్చి పనులు చేస్తున్నావు, కమ్ అండ్ సీ మీ అని అంటే వైస్ ఛాన్సలర్ గారికి కలవడానికి వెళ్ళాను. వెళ్తే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, యు ఆర్ ఇన్సల్టింగ్ యువర్ ప్రొఫెషన్, టీచర్ నుంచి జర్నలిస్ట్ అవుతావా, నీకు ఏమైనా బుద్ధి ఉందా లేదా, మీ గ్రాండ్ ఫాదర్ ప్రొఫెసర్గా ఉండేవారు, మీ ఫాదర్ ఒక ఇంటెలెక్చువల్, నువ్వేంటి న్యూస్ పేపర్ జర్నలిస్ట్ అవుతా ఉంటున్నావు అంటే, లేదు సార్ నాకు 10 ఏళ్ళు లెక్చరర్గా పనిచేసిన నేను, ఐ వాంట్ సమ్ చేంజ్ ఇన్ మై లైఫ్. అదే లెక్చర్ రోజు క్లాస్ రూమ్కి వెళ్ళి చెప్పడం బోర్ ఎక్కుతుంది నాకు, ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్ అంటే, నాన్ సెన్స్ అని నా లీవ్ లెటర్ చింపేశారు. చింపి వేస్ట్ పేపర్ బాస్కెట్ పడేసి గో అని ఐ కేమ్ అవుట్. ఐ వాజ్ స్టిల్ అ యంగ్ మ్యాన్. కోపంగా బయటకు వచ్చాను. బయటకు వచ్చి అక్కడే కూర్చొని రిజగ్నేషన్ లెటర్ రాసేసాను. ఐ రిజైన్ ఫ్రమ్ లెక్చరర్స్ జాబ్, పర్మనెంట్ జాబ్ ఇన్ దోస్ డేస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, పెన్షన్ జాబ్. రిజైన్ చేసి రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చేసి ఆఫీస్లో ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చి ఐ టోల్డ్ మై ఫాదర్ ఐఎమ్ లీవింగ్ అని ఢిల్లీకి వెళ్ళాను. June 1990. దాట్ వాజ్ మై పర్సనల్ లైఫ్, పర్సనల్ జర్నీ. ఇప్పటివరకు చెప్తున్నాను. నా లెట్ మీ కమ్ టు సమ్ ప్రొఫెషనల్ ఇష్యూస్. June 1990 విపి సింగ్ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. సరే జూన్ జూలై ఒక 2 నెలలు సెటిలింగ్ డౌన్లో నా టైం ప్రిఆక్యుపైడ్. అంతా ఇల్లు అద్దెకి తీసుకోవడం అవన్నీ జరిగినాక August 1990 Saddam Hussein invaded Kuwait. Oil prices shot up. Suddenly మా ఆర్థిక పరిస్థితి ఓవర్ నైట్ మారిపోయింది. సో ఆఫీస్లో అందరూ కూడా అనలైజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్ ఆన్ ది ఎకానమీ, అనలైజ్ ది ఇంపాక్ట్ ఆఫ్ దిస్ ఆన్ ద రూపీ అంటే, బికాజ్ ఐ వాజ్ ఓన్లీ PhD ఇన్ ఎకనామిక్స్ ఆ రోజుల్లో, ఎకనామిక్ టైమ్స్లో. మిగతా వాళ్ళంతా కూడా ప్రొఫెషనల్ జర్నలిస్ట్. సో నన్ను రాయమనేవారు, ప్రతిరోజు రాసేవాడిని. ఎవ్రీ సింగిల్ డే, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, ఐ కెన్ నెవర్ ఫర్గెట్. రోజు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే 9 అని పిలిచి దీని మీద నువ్వు రాయి, దీని మీద నువ్వు రాయి అంటే మై అండర్స్టాండింగ్ ఆఫ్ ది ఎకానమీ ఇంప్రూవ్డ్ డే బై డే. అప్పటి వరకు పుస్తకాలు చదివి క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పడం ఒకటి, కానీ అక్కడ న్యూస్ పేపర్ ఆఫీస్లో ఉండి ఇవాల్వింగ్ ఆర్థిక పరిస్థితిని అండర్స్టాండ్ చేసుకొని దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఏమవుతుంది, మన దేశంలో ఏమవుతుంది, ప్రపంచంలో ఏమవుతుంది, దాని ప్రభావం మన దేశంలో ఎట్లా ఉంటుంది, అవన్నీ కూడా అర్థం చేసుకుంటూ ఇట్ వాజ్ అ ట్రెమెండస్ టీచింగ్ ఎక్స్పీరియన్స్. Becoming a journalist for me was like learning my subject of economics completely newly, practical understanding of the economy. Then October VP Singh government majority, Chandrasekhar withdrew support and Chandrasekhar became Prime Minister. Then India's credit rating went down. Danto there was a run on foreign exchange. NRI డిపాజిట్స్ నుంచి డబ్బులు అంతా విత్డ్రా చేసుకున్నారు ఓవర్ నైట్. సో రిజర్వ్స్ కేమ్ డౌన్ బిలో $1 billion. ఇవన్నీ మనకి జ్ఞాపకం ఉన్నటువంటి ఈవెంట్స్ ఇవి. కానీ ఆ రోజుల్లో
ఇవన్నీ జరుగుతుంటాయి డే టు డే బేసిస్లో. ఒకరోజు బాంబే ఎయిర్పోర్ట్లో ఒక ప్లేన్ లోకల్ సివిల్ ఏవియేషన్ జర్నలిస్ట్ కెమెరా పట్టుకొని తిరుగుతూ ఈ నోటీస్డ్ అ ప్లేన్ బీయింగ్ లోడెడ్, లాట్ ఆఫ్ సోల్జర్స్ అరౌండ్ ద ప్లేన్ అండ్ సమ్ ట్రక్స్ ఆర్ లోడింగ్ సంథింగ్. ఇదేంటని తెలుసుకుంటే బంగారం. ఇండియా వాజ్ మార్ట్గేజింగ్ గోల్డ్ టు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్. నెక్స్ట్ డే ఫ్రంట్ పేజ్ స్టోరీ. ఇటువంటి ఇన్సిడెంట్స్ ఆ పీరియడ్లో జరుగుతున్నప్పుడు డిసెంబర్ 1990లో నేను ఇంకా కొంచెం అకాడమిక్ కమిట్మెంట్స్ కంప్లీట్ చేసుకుంటూ ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను, యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎట్ 40 అని కాన్ఫరెన్స్ అయితే అక్కడ ఐ హ్యాడ్ అ పేపర్ ప్రజెంటేషన్. అప్పుడు మన అంబాసిడర్ ఆ రోజుల్లో ఆబిద్ హుసేన్, మన హైదరాబాద్ ఐఏఎస్ ఆఫీసర్, ఇండియాస్ అంబాసిడర్ టు ది యుఎస్. ఆబిద్ హుసేన్ని కలవడానికి వెళ్తే ఆబిద్ హుసేన్ అన్నాడు, నువ్వు ఢిల్లీ వాషింగ్టన్లో ఉన్నావు కదా, గో టు వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్, నువ్వు అంతా రాస్తున్నావు ఈ సబ్జెక్ట్స్ మీద, మనుషుల్ని కలుసుకొని తెలుసుకో ఏమవుతుందో అంటే వరల్డ్ బ్యాంక్లో ఐఎంఎఫ్లో ఆయన హెల్ప్తో అపాయింట్మెంట్స్ తీసుకొని చాలామందిని కలుస్తుంటే అప్పుడు తెలిసింది ఏంటంటే చంద్రశేఖర్ గవర్నమెంట్ had applied for a loan from IMF. Top secret visit. Rangarajan, Deputy Governor of Reserve Bank, was sent. Nobody in India knew. That was the first time I got a scoop in my life. అప్పటి వరకు ఎడిటోరియల్స్, న్యూస్ అనాలిసిస్, ఆర్టికల్స్ రాయడం కానీ న్యూస్ రిపోర్ట్ I had not done. So my first scoop was that Chandrasekhar government is negotiating with IMF for a loan. Of course, IMF loan ఇవ్వలేదు because Chandrasekhar had not yet proved his majority in parliament. మీరు పార్లమెంట్ వెళ్ళి మెజారిటీ ఫస్ట్ టెస్ట్ చేసుకోండి, మీకు మెజారిటీ ఉంటే మేము లోన్ ఇస్తామని IMF sent the delegation back. March 1st, Chandrasekhar was supposed to present budget. February 28th అనుకుంటాను budget presentation. So not March 1st. February 28th was budget presentation. March 3rd, 1991 was 30 years of Economic Times anniversary. We had a big party. Chief guest was Yashwant Sinha, Finance Minister. 3rd March నాడు. 28th budget. 27th Rajiv Gandhi withdrew support to Chandrasekhar government. Chandrasekhar government fell. Elections were declared. Our Economic Times 30-year party chief guest could not come because he was no longer Finance Minister of India. And then of course Rajiv Gandhi was killed. Narasimha Rao garu pradhan ayyaru. Narasimha Rao garu pradhan avangane na జాతకం మారిపోయింది. ఎందుకంటే ఢిల్లీ జర్నలిజంలో ఆ రోజుల్లో వెంకట్ ఉండేవాడు, వెంకట్ నారాయణ్. ఐ వాజ్ అండ్ హీ హ్యాడ్ బికమ్ మోర్ ఆర్ లెస్ ఇన్యాక్టివ్, ఫారిన్ కరెస్పాండెంట్గా అయిపోయాడు, రైటింగ్ మోస్ట్లీ ఫర్ ఫారిన్ పబ్లికేషన్స్. సో లోకల్ మీడియాలో ఢిల్లీలో తెలుగువాడు నేను ఒక్కడనే. ఇంకా నరసింహారావు గారితో చనువు కూడా ఉండేది కొద్దిగా, మా ఫాదర్ ఆయనతో పనిచేశారు కాబట్టి. సో ఐ గాట్ టాప్ బిల్లింగ్. ఓవర్ నైట్ ఐ వాజ్ ప్రమోటెడ్. అసిస్టెంట్ ఎడిటర్, సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్గా జాయిన్ అయ్యాను ఎకనామిక్ టైమ్స్. एसोसिएट एडिटर చేశారు. हैदराबाद का है, वो भी हैदराबाद का है, उसको दिल्ली के मारवाड़ी दे नो विच वे कॉइन फॉल्स, इसको प्रमोट कर दो भाई, वो प्राइम मिनिस्टर का एक्सेस होगा. उनके నాకు ప్రమోషన్ ఇచ్చారు. ఐ బికేమ్ అసోసియేట్ ఎడిటర్, దెన్ ఐ బికేమ్ రెసిడెంట్ ఎడిటర్. అండ్ మీ అందరికీ తెలుసు ద రెసిడెంట్ ఎడిటర్ అంటే ఇట్స్ అన్ అడ్మినిస్ట్రేటివ్ జాబ్. సో అప్పటి వరకు రాస్తున్న మనిషి డైలీ బేసిస్ మీద ఐ హ్యాడ్ టు రన్ ద ఆఫీస్ యాజ్ అ రెసిడెంట్ ఎడిటర్, అలాట్ స్టోరీస్, డిసైడ్ ఫ్రంట్ పేజ్, వాట్ షుడ్ బి లీడ్, వాట్ షుడ్ బి సెకండ్ లీడ్, ఇవన్నీ కూడా నేను ఆన్ ద జాబ్ నేర్చుకున్నటువంటి. ఎక్కడ జర్నలిజం కాలేజ్కి వెళ్ళలేదు, యూనివర్సిటీకి వెళ్ళలేదు, రిపోర్టర్గా పనిచేయలేదు, డెస్క్లో పనిచేయలేదు. కానీ బికాజ్ ఆఫ్ ద ఫోర్స్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్, వేరే వాళ్ళ అదృష్టం వలన నాకు వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్, సో రెసిడెంట్ ఎడిటర్గా పనిచేశాను. కానీ నరసింహారావు గారు అక్కడ ఉన్నారు. తర్వాత మా అంకుల్, అంటే డైరెక్ట్గా కాదు, చుట్టూ పివిఆర్కే ప్రసాద్, ఆయనకి మీడియా అడ్వైజర్ అయ్యాడు, ప్రెస్ సెక్రటరీ.
సో దాంతో రోజు పొలిటికల్ గాసిప్ ఐ యూస్ టు గెట్ అవుట్ ఆఫ్ ప్రసాద్. అండ్ ఐ స్టార్టెడ్ రైటింగ్ ఆన్ పాలిటిక్స్. అప్పటి వరకు ఓన్లీ ఐ వాస్ ఫోకసింగ్ ఆన్ economic crisis, balance of payments, rupee, fiscal deficit, budget deficit, revenue deficit. Then I started writing on politics. What is happening in Congress party, differences between Narasimha Rao and Sharad Pawar, Arjun Singh. Ivanni I used to find out and started doing political analysis. Danto Times of India giants నన్ను ఎకనామిక్ టైమ్స్ నుంచి టైమ్స్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ అసోసియేటెడ్ చేశారు. సో ఐ మూవ్డ్ ఇన్ టు మెయిన్ లైన్ ఫ్రమ్ economic journalism, mainline political journalism, international affairs. ఆ రోజుల్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో కె సుబ్రహ్మణ్యం గారు వాజ్ అన్ అడ్వైజర్ ఆన్ స్ట్రాటజిక్ అండ్ ఫారెన్ పాలసీ. అంటే మన ఫారెన్ మినిస్టర్ జయశంకర్ ఫాదర్. సో ఆయనతో చనువు మొదలైంది. రోజు వచ్చేవారు ఆయన ఆఫీస్కి. మా అందరికీ జనరలీ టు గివ్ అ లెక్చర్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. దెన్ ఐ స్టార్టెడ్ గెటింగ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూక్లియర్ పాలసీ, డిఫెన్స్ పాలసీ, ఫారెన్ పాలసీ. సో స్లోలీ మై హొరైజన్ వైడెండ్ ఫ్రమ్ బీయింగ్ focused only in narrow areas like trade policy, exchange rate management, into political economy, national security, foreign policy. And that was in my many ways a very, again, a new learning experience. And the first learning experience Economic Times lo ayindi, second learning experience Times of India lo ayindi. So in many ways newspapers became a new school or a college for me, where I was learning every day. And we had the opportunity to learn. అంటే స్వేచ్ఛత ఉండేది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ వాజ్ దేర్. ఏమంటే అది రాసే అవకాశం ఉండేది. ఈ రోజుల్లో కాదు. ఈ రోజుల్లో అసలు ఏం రాయాలో ఏం రాయరాదో దాంట్లోనే టైం జరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి ఫ్రీడమ్తో వీ వర్ ఏబుల్ టు అనలైజ్ థింగ్స్ అండ్ వీ హ్యాడ్ యాక్సెస్. ఎనీ గవర్నమెంట్ ఆఫీస్ ప్రెస్ కార్డ్ చూపెడితే యూ కుడ్ వాక్ ఇన్. నో సెక్యూరిటీ, నో బడీ స్టాప్డ్. సో డైరెక్ట్ యాక్సెస్ ఉండేది మినిస్టర్స్కి, సెక్రటరీస్కి, ఆఫీషియల్స్కి. అండ్ ఇట్ వాజ్ అ న్యూ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. కానీ 96లో నరసింహారావు గారి టెన్యూర్ అయిపోయింది. నా విలువ పడిపోయింది. 1 year ఐ సర్వైవ్డ్ సమ్హౌ. ఒకరోజు అశోక్ జైన్ పిలిచాడు నన్ను. ఏమి నువ్వు అటల్ బిహారీ వాజ్పేయికి వ్యతిరేకంగా రాస్తూనే ఉంటావు నువ్వు, వాట్ హ్యావ్ యూ గాట్ అగేన్స్ట్ వాజ్పేయి అని అడిగారు. I said, sir, I have nothing against Mr. Vajpayee. I disagree with his politics. In fact, I like him as a person. I had an opportunity to meet him. Narasimha Pradhan ఉన్నప్పుడు ఒకటి రెండు మాటలు ఆయన కలిసే అవకాశం ఉండింది. I said, I have nothing against him as a person, but I don't agree with his politics. అంటే ఓకే అన్నారు. I went. Then 96 నో కాన్ఫిడెన్స్ మోషన్ డిబేట్ అయింది పార్లమెంట్లో. మీ అందరు జ్ఞాపకం ఉండొచ్చు. 13-day గవర్నమెంట్. ఆ రోజున వాజ్పేయి గారు మాట్లాడుతున్న రోజు అశోక్ జైన్ పిలిచాడు. ఎందుకు చెప్తున్నానో తర్వాత చెప్తాను మీకు. అశోక్ జైన్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, చైర్మన్ వాంట్స్ యూ టు కమ్ అని. అంటే ఆయన రూమ్కి వెళ్ళాను. అంటే కమ్ వాజ్పేయి ఈజ్ అడ్రెస్సింగ్ లోక్సభ, యూ లెట్ అస్ లిసన్ టు హిమ్. సో చైర్మన్ నేను కూర్చొని వాజ్పేయి గారి స్పీచ్, లోక్సభ స్పీచ్ ఆయన రూమ్లో విన్నాం. అంతా అయ్యాక ఆయన అడిగాడు నాతో, వాట్ డూ యూ థింక్ అని. దట్ సార్, అటల్జీ ఈజ్ అ ఫ్యాంటాస్టిక్ స్పీకర్, దర్ ఇస్ నో క్వశ్చన్. అంత మెస్మరైజింగ్ స్పీకర్ ఆయన. ఆయన మాట్లాడితే అంత నిశ్శబ్దంగా పార్లమెంట్ వినేది. ఈజ్ అ గ్రేట్ స్పీకర్ సార్, జస్ట్ రైట్ దట్ అని. జస్ట్ రైట్ దట్, నువ్వు అంత రాస్తే చాలు ఆయన గ్రేట్ స్పీకర్ అని. ఆయన చెప్పింది నువ్వు వెదర్ యూ అగ్రీ ఆర్ డిసగ్రీ, డోంట్ టాక్ అబౌట్ దట్, జస్ట్ రైట్. వాట్ అ వండర్ఫుల్ స్పీచ్ హీ గేవ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆఫ్టర్ ఆల్ యువర్ చైర్మన్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఈ రోజుల్లో మీరు ఎడిటర్, కంపెనీ చైర్మన్కి, అసిస్టెంట్ ఎడిటర్ లెవెల్ జర్నలిస్ట్కి రిలేషన్షిప్ ఎంత మారిపోయిందో. భయపడతారు ఈ రోజుల్లో జర్నలిస్ట్. ప్రధానికి వ్యతిరేకంగా రాయడానికి భయపడతారు. ఆ రోజుల్లో నేను రాసినా కూడా చైర్మన్
ఎందుకు రాస్తామని అడిగాడు కానీ రాయకు అని ఎప్పుడు చెప్పలే. ఆయన మాట్లాడినప్పుడు నీకు ఏం నచ్చిందంటే ఆయన స్పీచ్ నచ్చింది, ఆయన చెప్పింది కాదు, ఆయన చెప్పే విధానం నచ్చిందంటే దాని గురించి రాయంటాడు. దాట్ వాజ్ ద రెస్పెక్ట్ దట్ జర్నలిస్ట్ హ్యాడ్ ఈవెన్ ఫ్రమ్ కార్పొరేట్ హెడ్స్. అండ్ ఐఎమ్ టాకింగ్ ఆఫ్ 96, నాట్ వెరీ ఫార్ బ్యాక్. కానీ 97లో గుజరాల్, 98లో 97లో దేవేగౌడ ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు దేవేగౌడకి అశోక్ జైన్కి పడేది కాదు, ఏదో ప్రాబ్లం ఉండేది. సో దేవేగౌడ ఈడీ రేట్ చేశాడు ఆయన మీద. ఈడీ రేట్ చేసి ఏదో రూమర్ మొదలైంది, ఆయన అరెస్ట్ అవుతాడు, అశోక్ జైన్ అరెస్ట్ అవుతాడు. వెంటనే ఆయన ప్లేన్ ఎక్కి విజయ్ మాల్యా లాగా ఈ లెఫ్ట్ ద కంట్రీ. ఎక్కడికి వెళ్ళారో ఎవరికి తెలియదు. వేర్ ఈ వెంట్ నోబడి న్యూ. ఈ జస్ట్ డిసపియర్డ్ అవుట్ ఆఫ్ ఇండియా. హెడ్ ఆఫ్ బెనెట్ కోల్మెన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఎకనామిక్ టైమ్స్. ఆ సన్స్ ఇద్దరు ఇన్హెరిట్ చేశారు, సమీర్ జైన్, వినీత్ జైన్. వాళ్ళిద్దరికీ పడేది కాదు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ముందర ఒక మాట అయింది, చెప్పడం మర్చిపోయాను. అరౌండ్ ద సేమ్ టైం 1998లో, క్రోనాలజికలీ లేటర్, బట్ ఎనీవే సమీర్ జైన్కి వినీత్ జైన్కి పడక వాళ్ళిద్దరు దెబ్బలాడుకునేవారు ఆఫీస్లో. దాంట్లో నేను మధ్యలో ఐ గాట్ స్టక్. ఒక బ్రదర్ ఇట్లా అంటే ఇంకో బ్రదర్ అట్లా అన్నాడు. అది ఆ ప్రెషర్ తీసుకోలేకనే నేను రిజైన్ చేశాను టైమ్స్ ఆఫ్ ఇండియా. రిజైన్ చేసి మళ్ళీ వెంట్ బ్యాక్ టు మై అకాడమిక్ లైఫ్, ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ అండ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. I became a full-time researcher, professor, and for 2 years I was doing research. Then in 99 మళ్ళీ రామోజీరావు గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఐఎమ్ లాంచింగ్ అన్ ఇంగ్లీష్ టీవీ ఛానల్, ఆర్ యూ విల్లింగ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ టేక్ చార్జ్? So since I had anyway left Times of India and I was in a research organization, I said, all right, I want to come back to media. ఫ్యామిలీ కూడా హైదరాబాద్ వెళ్తాం, ఢిల్లీలో 10 ఏళ్ళు ఉన్నాం కదా, లెట్ us go back to హైదరాబాద్ అని హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి ఈటీవీ ఎడిటర్గా ఛార్జ్ తీసుకున్నాను. వారమైంది, 2 వారాలే, 3 వారాలే, నెల రోజులు రోజు ఆఫీస్కి వెళ్ళేవాడిని, ఇంటికి వచ్చేవాడిని, ఏం పని ఉండేది కాదు. ఏం చేయాలంటే రామానుజం వాజ్ స్టిల్ అరౌండ్ అండ్ హీ హ్యాడ్ అనదర్ అసిస్టెంట్, కిదాంబి, రఘు కిదాంబి. వాళ్ళు అనేవారు, యూ రైట్ వాట్ ఎవర్ యూ లైక్. అరే ఐ హ్యావ్ నాట్ కమ్ టు రైట్, ఐ కమ్ ఫర్ సెటప్ టెలివిజన్ అంటే, నో దట్ విల్ టేక్ టైమ్ అన్నారు. నెల రోజులు అయినాక నేను రామోజీరావు దగ్గరికి వెళ్ళాను. ఏం సార్ మీరు టెలివిజన్ అన్నారు, ఏం అవట్లేదు ఇక్కడ, నేను రోజు వస్తున్నాను, ఏదో రాస్తున్నాను, అది మీరు ప్రింట్ చేస్తున్నారు, కానీ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే, నో ఐఎమ్ టూ బిజీ విత్ రామోజీ ఫిల్మ్ సిటీ, ఈ ప్రాజెక్ట్ అంతా నా కొడుకు ఇచ్చేసాను నేను, హీ విల్ టాక్ టు యూ అన్నాడు. నెక్స్ట్ డే ఐ రిజైన్డ్. I said I came to work for Ramoji Rao, not for his sons, because I knew both those characters. I said I can't work with these fellows. So I went back to Delhi. Fortunately, ఆ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్తో చనువు ఎక్కువ అయింది, ఆయన చైర్మన్గా ఉండేవారు కాబట్టి ఢిల్లీకి వెళ్ళి ఐ వాజ్ లుకింగ్ ఫర్ అ జాబ్. మన్మోహన్ సింగ్ అన్నారు, యూ కమ్ బ్యాక్ టు దట్ ఇన్స్టిట్యూట్, వీ విల్ మీట్ నెక్స్ట్ వీక్ అన్నాడు. ఐ సెడ్ ఆల్ రైట్ సార్. అండ్ వన్ డే ఐ వాజ్ గోయింగ్ ఆన్ ద రోడ్, రెడ్ లైట్ వచ్చింది. రెడ్ లైట్ వస్తే కార్ ఆపాను. నా పక్కన కార్ నుంచి శేఖర్ గుప్తా వేవ్ చేశాడు. ఆ డ్రైవర్ సీట్లో డ్రైవర్ ఉన్నాడు, ఆయన డ్రైవర్ సీట్ పక్కన ఉన్నాడు, నేను నా కార్ డ్రైవ్ చేసుకుంటా, నేను విండో తిప్పి, హాయ్ సంజయ్, హౌ ఆర్ యూ, బ్యాక్ ఇన్ ఢిల్లీ అన్నాడు. అంటే ఎస్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అ జాబ్. అరే బికమ్ ఎడిటర్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్, ఐఎమ్ లుకింగ్ ఫర్ ఎడిటర్. ఓకే అనే ముందు గ్రీన్ లైట్ వచ్చింది. సో మేమిద్దరం క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళి నేను కార్ ఆపాను, నా వెనకాల ఆయన వచ్చి కార్ ఆపి రోడ్ మీద నాకు జాబ్ ఆఫర్ చేసి. సో ఆఫ్టర్ 1 week I became editor Financial Express. And then I told Manmohan Singh, sir, I've got a job, but you write for me. He started writing. దాంతో మన్మోహన్ సింగ్తో చనువు పెరిగింది, బికాజ్ హీ వాజ్ రైటింగ్ ఫర్ ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్. సో 4 ఏళ్ళు ఎక్కడ ఉన్నాను. తర్వాత ఆయన ప్రధాని అయినప్పుడు ఆయనతో పనిచేశాను. దెన్ ద రెస్ట్ ఆఫ్ థింగ్ దట్ వాజ్ ద ఎండ్ ఆఫ్ రియలీ మై జర్నలిజం లైఫ్.
And then I got into PMO, and though I had a brief tenure as editor, Business Standard, but for variety of reasons, I quit that also. సో జ్ఞాపకాలు అనుభవాలంటే నా జర్నలిస్ట్గా ఇవి నా జ్ఞాపకాలు అనుభవాలు. ఎండ్లో 3-4 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటేంటంటే కార్పొరేట్ ఇంట్రెస్ట్ ఈ గత 20-30 సంవత్సరాల్లో ప్రతి ఏరియాలో, ప్రింట్, టెలివిజన్, ఆల్ ఏరియాస్ ఆఫ్ జర్నలిజం across the country, corporate interests have gone up. In many newspapers, owners are editors. రామోజీరావు గారు మొదలుపెట్టారా, ఓనర్ ఎడిటర్, ఆయన ఎడిటర్గా ఉండేవాడు ఈనాడు. ఆ సిస్టమ్ దేశవ్యాప్తంగా ఓనర్స్ హ్యావ్ బికమ్ ఎడిటర్స్. ద ప్రొఫెషనల్ డిస్టెన్స్ బిట్వీన్ పబ్లిషర్ అండ్ ఎడిటర్ disappeared. That's one major change across. Direct control of the owner, either like in the case of Ramojirao, ఆయన స్వయంగా ఫ్రంట్ పేజ్ చదివి అప్రూవ్ చేశాడు. హీ వాజ్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్. కొందరు అంత డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేసుకోరు, కానీ వాళ్ళ మనిషి ఉంటాడు అక్కడ. ఇప్పుడు CNN, ABN, ముఖేష్ అంబానీ టీవీ ఛానల్, యూ విల్ హ్యావ్ అ మ్యాన్ దేర్ హూ విల్ బి మానిటరింగ్. NDTV, Ambani, Adani channel, he has a man there monitoring. Each businessman has one person who's not a journalist monitoring. So corporate control of journalism is now across the board. In some way, Das Keshwara garu, if you permit me to say, this started professionally even in the Hindu, because the owners were editors. And when some of us started criticizing that, they brought in professional editors. Siddharth Vadarajan vachadu, tarvata ippudu Suresh Nambat is the editor. So they brought in a professional editor, but owners control the paper. So corporate aina, left aina, right aina, owner control of media is the Deccan Chronicle lo we know Venkatram Reddy. So in owner directly controlling media is a new phenomenon compared to the times of many of you were reporters or journalists. Rendo, the editorial control under is gone down, mainly because of television. Because television is live news. Nobody is actually controlling. There's a TV show called The Morning Show. Apple TV lo vastundi, you have to see it. It is about conflict between management and professional journalists in an American television company. The series is called The Morning Show. A very detailed analysis of how the owners try to control the journalists and journalists fight back, and very brilliantly done. But the main thing, difference entante, even though owners are directly controlling, there is one journalist, professional journalist in the studio deciding till the last second what can go on air and what should not go on air. It's the most difficult job in television. Live news television, it's a high tension job, because you are given options by your reporters. This is there, this is there, this is there, which should we run and how much of it should we run? Or if something wrong is being shown, how do we cut it back? It's all done live. And the editor on the ground, whom none of us know, because this person is behind the camera, not in front of the camera. And therefore you don't know who that is. But he's the most powerful person, because he's deciding what will go on television. Indian television does not have that kind of an editor. No channel has. It's the anchors who are deciding, because anchors have become heroes and heroines in India, because they have public exposure. A morning show chuste, the anchor is the puppet in the hand of the editor who is behind the camera, and the anchor has to read the text being shown on the screen in front, which the editor is deciding.
Here our anchors are doing what they like. But here your anchors are heroes or heroines. They will decide what to say. It's all live. So that is another change which has reduced professionalism. థర్డ్ ఇష్యూ, నేను ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ ఎడిటర్ ఉన్నప్పుడు ఒకరోజు సెబీ చైర్మన్, ఆ రోజుల్లో వెరీ మైల్డ్ జెంటిల్మెన్ సెబీ చైర్మన్ అండ్ అ వెరీ ప్రొఫెషనల్ పర్సన్, నాట్ లైక్ దీస్ డేస్, ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి, ఐ హ్యావ్ అ ప్రాబ్లమ్ టు డిస్కస్ విత్ యూ బారు, కెన్ ఐ కమ్ అండ్ మీట్ యూ అన్నాడు. Anna sir, why should you come and meet me? I'll come and meet you. No, I'm in Delhi. I want to talk to you in person. And in our office, there are 2 or 3 cases of corruption in the financial journalism, including one person in your newspaper. They are promoting some shares and attacking some shares. And our investigation has shown that there is some insider trading going on. And these fellows are in the pay of some people. So I said, sir, you give me the name of my colleague who's doing this, I'll immediately get rid of him. No, I know you'll do that, but I've come to you for advice. We in SEBI want to come with a professional code of conduct for all journalists, especially financial journalists. And I want you to help me draft that code of conduct. So I said, sir, that's a huge responsibility you're putting on my shoulders. Maybe you could first consult some other editors also and let the initiative come from the media. మీరు సెబీ నుంచి ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంపోజ్ చేసే బదులు మీరు కొద్దిగా అందరితో మాట్లాడి ఎంకరేజ్ చేసి ఒక ఇనిషియేటివ్ మీడియా నుంచి వచ్చేట్టు మీరు చేస్తే బాగుంటుందని ఆయనకి అడ్వైజ్ ఇస్తే, ఎస్ యు ఆర్ వెరీ కరెక్ట్. Next time I'm in Delhi, I will have a meeting of all senior editors అని ఒక 1 or 2 weeks తర్వాత మళ్ళీ ఆయన ఢిల్లీలో about 20 heads of all TV channels, business television, CNBC, Economic Times, newspapers, NDTV, Financial Express, all about 20 of us he invited and told that SEBI is finding a lot of corruption in media. Businessmen are using, journalists are using their influence to influence the market, to favor companies, to promote companies, and our investigations have shown this. We have identified individuals, but the problem is bigger than what we have been able to identify. So why don't you have a code of conduct? To my utter shock, the reaction of my professional colleagues, 20 people on the table, nobody spoke. Anta silence. Evariki kuda agree cheyalo disagree cheyalo teliyakunda andaru quiet ga కూర్చున్నారు. క్వైట్ గా కూర్చుంటే ఆయనకు అర్థం కాలేదు ఏం చేయాలి, వాళ్ళు అగ్రీ చేస్తున్నారా డిసగ్రీ చేస్తున్నారా ఆయన కూడా అర్థం కాలేదు. అప్పుడు నేను అన్నాను, సార్ వై డోంట్ యు డూ వన్ థింగ్, మాలో మేము ఒక సబ్ కమిటీ పెట్టుకుంటాము విచ్ విల్ కమ్ అప్ విత్ సమ్ ఐడియాస్ అండ్ వీ విల్ డిస్కస్ ఇట్ విత్ యూ అంటే ఆల్ రైట్ అన్న. సో సబ్ కమిటీ పెట్టాం. ప్రణవ్ రాయ్ ఫ్రమ్ ఎన్డీటీవీ, సునీల్ జైన్ ఫ్రమ్ బిజినెస్ స్టాండర్డ్ and one more other person. I didn't offer myself. 3 people we identified. That subcommittee never met. So I waited for 2-3 weeks and I asked Sunil and Pranay, what is happening? No, we'll have a meeting. But they were not following it up. So then I announced my code of conduct for my own newspaper. I fired that journalist who was alleged of corruption. He attacked me almost physically in the car park. The day I gave him letter terminating his contract, సాయంకాలం ఇంటికి వెళ్ళాలని కార్ పార్లోకి వస్తే ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చాడు. Anyway, at least we had a code of conduct in one newspaper and slowly others started, Business Standard had and one. But otherwise, even today, there is no code of conduct for media. If you are a business journalist, are you allowed to buy shares? If you buy a share, do you have to declare it to your management?
If you buy property, are you telling, we are asking politicians to declare their assets. Nobody has asked journalists to declare the assets. If you take the assets of a minister or a politician in power on the day he first became a politician, and today, every single politician has accumulated assets. Everyone, across political parties. Nobody today had the assets that, which on the day they began the political career. The same is true for many editors. I can give you names. What was the total wealth of editor X on the day he became a reporter and today? What is the property of editor Y on the day he became a journalist and now that is CEO of his newspaper or television channel? There is rampant corruption. We don't talk about it. Final point I'll make is that the sanctity we maintained between news and views has completely gone. There is no division. Television, zero division. ఇది వార్త లేకపోతే ఒపీనియనా, ఫ్యాక్టా లేకపోతే ఒపీనియనా, డిస్టింక్షనే లేదు టెలివిజన్లో. ప్రింట్లో ఇంకా కొద్దిగా ఉంది కానీ అక్కడ కూడా లాట్ ఆఫ్ వ్యూస్ ఆర్ గార్బుల్డ్ as న్యూస్. And that professional role of the editor who reads, who decides, is this news or views, has largely disappeared. So there is a serious professional crisis in media, and we are not really talking about it. We are ready to criticize others, other professions. బట్ మన ఓన్ ప్రొఫెషన్లో ఎలాంటి వాల్యూస్ ఉన్నాయి, ఎలాంటి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, ఎలాంటి ఎథిక్స్ ఉంది, అసలు ప్రొఫెషనల్ ఇది ఎథికల్ క్వశ్చన్ కాదు. న్యూసా వ్యూసా, ఇట్స్ అ ప్రొఫెషనల్ క్వశ్చన్. ఇట్స్ నాట్ అన్ ఎథికల్ క్వశ్చన్, ఇట్స్ అన్ ఐడియాలజికల్ క్వశ్చన్. వీఆర్ నాట్ ఆస్కింగ్ దోస్ క్వశ్చన్స్. సో ఐ వాంట్ టు ఎండ్ విత్ దిస్ వ్యూ దట్ I remain an enthusiastic journalist, but someone deeply concerned. Thank you. వ్యూస్ యూట్యూబ్ ఛానల్లో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.